హాయ్ అండి. ఆనపకాయతో సులువుగా తక్కువ టైంలో పప్పుకూర రెసిపీ చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. చిన్న ఆనపకాయ ఉన్నా సరే మన కూర ఎక్కువ వస్తుందనమాట. దీన్ని మజ్జిగ మిరపకాయ తింటే చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా 1 కప్ వరకు ఆనపకాయ ముక్కలు తీసుకోవాలండి. సో, దీంట్లో మనం హాఫ్ క్వాంటిటీ వరకు పెసరపప్పుని యాడ్ చేసి మునిగినంత వాటర్ వేసి కుక్కర్‌లోనే 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికిస్తే మరీ ముద్దగా అయిపోతుందనమాట. సో, ఇది ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది దాంట్లో పర్లేదు. సో, ఇప్పుడు పాన్ తీసుకొని ఎప్పుడు పెట్టుకునే పోపే ఆవాలు, జీలకర్రను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీకు ఎన్ని కావాల్సో అన్ని వేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి అవి వేగిన తర్వాత రెడీగా ఉడికిపోయింది ఉంది కదా! సో, ఆ పప్పుని, ఆనపకాయని కలిపేసి దాంట్లో వేసేయాలండి. సో, మనం ఉడికించినప్పుడు ఎటువంటి సాల్ట్ వేయొద్దు. సాల్ట్ ఏస్తే పప్పు ఉడకదనమాట. సో, ఇప్పుడు మన కూరకు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వదిలేస్తే అవన్నీ బాగా దగ్గరకవుతాయన్నమాట. సో, ఈ కూర ఏంటంటే ఈ విధంగా కొంచెం పలచగా ఉంటేనే బెటరు. ఎందుకంటే చల్లారితే గట్టిగా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోని మజ్జిగ మిరపకాయ కాంబినేషన్‌లో తింటే చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్